ఈ రోజు ఈవెంట్ అయితే మాత్రం చాలా రచ్చగా ఉంటుంది అని టాకు, అలాగే నాకు తెలీదు. దెబ్బకి రాడ్ అయితే బెండ్ అయిపోయింది. మరి ఈవెంట్ అయ్యేంతవరకు ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. బాగానంత పర్వాలేదు, లేక మైండ్ ఏమైనా ఇరిగిపోయింది అనుకోండి, మొత్తం ఇంకా డీజే సెటప్ అయితే రోడ్డు పైన ఉంటుంది. అంత ఇదిగా బెండ్ అయిపోయింది రాడ్ అయితే. బయట ఊరైనా సరే వచ్చి మొత్తం అంటున్నా వాళ్ళు అన్నట్టు సొంతంగా వాళ్ళకైతే ప్రాబ్లం వచ్చినట్టు మొత్తం బాగా సపోర్ట్ చేశారు. ఎలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడైనా సరే తాపీకి జరిగిపోతే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా. ఆకాశంలో మబ్బులు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మన డీజే సెటప్కి మళ్ళీ ఈవెంట్ అయితే ఉంది. ఇదేమో 3 ఈవెంట్. అందు గురించి ఈవెంట్ జరిగి సెటప్ పట్టుకుని అయితే వెళ్తున్నాం. అలాగే లాస్ట్ ఆడిన ఈవెంట్ గురించి లాస్ట్లో పెద్దగా ఏమి డీటెయిల్స్ చెప్పలేదు కదా, ఇంక చెప్పడానికి ఎండలో బాగా ఇదైపోయాను. అందులో నెలపరు కూడా కొంచెం వర్క్ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళాడు. అది ఇది గెలిపి ఇంకా మూవ్ అయిపోయింది. అందు గురించి ఇంకా ఈవెంట్ గురించి అయితే ఏమి అప్డేట్ అయితే ఇవ్వలేదు. అలాగని ఈవెంట్ కూడా అంత ఇదిగా అయితే ఏం జరగలేదు, ఏదో జరిగిందన్నట్టు జరిగింది. అందు గురించి ఇంకా దాని గురించి పెద్దగా ఏం చెప్పలేదు. ఈ రోజు ఈవెంట్ అయితే మాత్రం చాలా రచ్చగా ఉంటుంది అని టాకు, అలాగే నాకు తెలీదు. మీరు అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. అంటే ఆల్రెడీ మా ఊరు కుర్రోళ్ళు అలా ఫ్రెండ్సే, అందు గురించి మా ఊరు కుర్రోళ్ళు అయితే గట్టిగా చెప్పారు, గట్టిగా ఉంటుంది మోపింగ్ ఆడ ఓడేటాలు. కానీ మీరు అక్కడికి వెళ్ళి మొత్తం ఎలా ఉంటుంది ఏంటనేది చూద్దాం. అలాగే ఈరోజు క్లైమేట్ కూడా 3 రోజుల నుంచి క్లైమేట్ అయితే అసలు వాళ్ళకి అనుకూలంగా లేదు. ఈ రోజు అని కాదు, మరి ఈరోజు ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చూడాలి. ఆకాశంలో మబ్బులు అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి. 3 రోజుల ఈవెంట్కి డీజేది స్టాండ్ రాడ్ అయితే తిరిగిపోయింది. అంతే సపోర్ట్ మొత్తం ఈ సెంటర్ రోడ్ మీద ఉంటుంది. బ్యాక్ సైడ్ సబ్బులు టాపులన్నీ దెబ్బకి రాడ్ అయితే బెండ్ అయిపోయింది. మరి ఈవెంట్ అయ్యేంతవరకు ఎలా ఉంటుంది ఏంటి చూడాలి. బాగానంత పర్వాలేదు, లేక మైండ్ ఏమైనా ఇరిగిపోయింది అనుకోండి, మొత్తం ఇంకా డీజే సెటప్ అయితే రోడ్డు పైన ఉంటుంది. అంత ఇదిగా బెండ్ అయిపోయింది రాడ్ అయితే. మీద నుంచి అందులో కనిపించలేదు కానీ కింద నుంచి చూస్తే కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం జాకీ సెట్టింగ్ చేసి లేపాలి. తొమ్మిది రాడ్ ఎదురా పడదు. వెయ్యంది ఇది రాదు. ఆగా లూచే తిప్పు దీన్ని. గురు ఒకసారి వెళ్దా ఆగా మనోడు వస్తుండ ఒకసారి చిన్నది లేపా చెప్తా. తొమ్మిది వెనకాల లేదు నువ్వు లేకలే. లేదు అది చిన్న సపోర్ట్ మీద ఉందన్న అక్కడ వెనకదరా, అది ఒగ్గి ఇస్తే మళ్ళీ భయ్యం. లేదు మొత్తానికి బండి అయితే తీసినాం. మళ్ళీ బండి అవ్వకుండా ఉండడం కోసం సార్ డీజే బెల్టానికి సపోర్ట్ ఎత్తినాను. అంతే ముందు వెళ్ళి సబ్బలకి వేసాను. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్ బండికి వేసేస్తాను సపోర్టు. వెహికల్కి వేసేయడం వల్ల ఏంటంటే ఇంకా స్టాండ్ బెండ్ అవ్వదు. ఈ ఊరోళ్ళు కూడా మొత్తం అంతా బాగా సపోర్ట్ చేశారు. ఇబ్బంది అని జరిగి ఎలాంటి వాళ్ళు ఉంటే అసలు ఇబ్బంది పడకుండా మొత్తం అంతా చాలా తాపీగా జరిగిపోద్ది.
స్టాండ్ అయితే మొత్తం అంతా మళ్ళీ సెట్ చేసాం. బెండింగ్ అని ఈసారి వేరే సైడ్ పెట్టి మళ్ళీ ఇటు సైడ్ తిప్పాం. అందరూ కూడా బాగానే సపోర్ట్ చేశారు. చిన్న బండి అయింది అనేసరికి ఈ బయట ఊరైనా సరే వచ్చి మొత్తం అంతా వాళ్ళు అన్నట్టు సొంతంగా వాళ్ళకైతే ప్రాబ్లం వచ్చినట్టు మొత్తం బాగా సపోర్ట్ చేశారు. ఎలాంటి వాళ్ళు ఉంటే ఎక్కడైనా సరే తాపీకి జరిగిపోతే ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా. అందులోనే కొంతమంది మా ఊరిలో కూడా వచ్చారు, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. మొత్తం అంతా బాగా సెట్ చేసాం. స్టాండ్ అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఏదోలా కొత్తగా ఉంది లోకమే లోకమే నిలవెల్లా నీరైపోయే దేహమే. गुच्ची गुच्ची चंपक मेरे సోదరా అది పెళ్ళంటి ఊరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళండి గోతిలో పడు
ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. చూశారు కదా అందరూ ఎలా ఎంజాయ్ చేశారనేది. ఈవెంట్లో వైబ్ ఉంటే ఎలా ఉండాలి. కాకపోతే కామెడీ ఏంటంటే ఏషియన్ చెప్పి ఫుల్గా డీ చేశారు. తర్వాత ఎవరు కనిపించలేదు, అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక్క కుర్రోళ్ళు లేకుండా ఎండ డాపుకి చాలా ఇది అయిపోయారు. ఎండ అయితే మాత్రం ఈరోజు చాలా గట్టిగా కాసింది. అందుకే అందరూ చల్ల చెదరైపోయారు.